కృష్ణుడు రథాన్ని మధ్యలో నిలిపిన తర్వాత అర్జునుడు చూసిన దృశ్యం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చేతాన్ సమవేతాన్ కురునితి. దానికి సంజయుడు ఇలా చెప్పాడు. నిద్రాజయుడైన అర్జునుడు ఈ విధంగా అన్న తరువాత శ్రీకృష్ణుడు రెండు సేనల నడుమ అంటే భీష్ముడు, ద్రోణుడు మరియు అందరి రాజుల మధ్య ఉత్తమ రథాన్ని నిలబెట్టి ఇలా అన్నాడు. పార్థ, ఇక్కడ చేరి ఉన్న కౌరవులను చూడు. పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తదా అసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. దీని తర్వాత గురి తప్పని లక్ష్యం గలవాడైన అర్జునుడు ఆ రెండు సేనలో ఉన్న తన తండ్రి యొక్క అన్నదమ్ములను, పితామహులను, ఆచార్యులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, మామగారులను చూశాడు. రెండు సేనల్లోనూ అర్జునుడికి కేవలం తన కుటుంబం, మామల కుటుంబం, మామగారి కుటుంబం మిత్రులు మాత్రమే కనిపిస్తున్నారు. ఆనాటి లెక్కల ప్రకారంగా 18 అక్షోహిణుల సేన అంటే ఇంచుమించు 40 లక్షలు అవుతుంది. కానీ ఈనాటి లెక్కల ప్రకారం అది ఇంచుమించు 650 కోట్లు అవుతుంది. అది ఈనాటి ప్రపంచ జనసంఖ్యకు సమానమైనది.